నమస్తే అందరికీ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. చిత్తూరు జిల్లాలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. పట్టపగలు ఇద్దరు ఘరానా దొంగలు ఒక మహిళ ఇంట్లోకెళ్ళి దొంగతనం చేసి నామం పెట్టి పారిపోయాడు చిత్తూరు జిల్లాలో. చూడండి, ఆంధ్ర రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఇలానే చాలా జరిగాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి చాలా ఘటనలు తగ్గకుండా పెరుగుతున్నాయి. బురిడి కొట్టేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? రాష్ట్రం ఏ దిశగా వెళ్తున్నాం? అసలు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇప్పుడు చూడండి, చిత్తూరు జిల్లాలో ఒక ఒంటరిగా ఉంటున్న ఒక మహిళ, యశోద అనే మహిళ ఆవిడ ఒక ఇంట్లో ఉంటున్నారు. ఆవిడకి అనారోగ్యం సరిగ్గా ఉండట్లేదు, హెల్త్ బాగోట్లేదు. ఇదే అదునుగా చూసుకున్న ఇద్దరు దొంగలు ఆవిడ ఇంట్లోకి చొరబడి, మీకు ఇంట్లో దుష్టశక్తి ఉంది, పూజలు చేసేస్తాం, పూజలు చేస్తే ఇది పోయి మీరు ఆరోగ్యవంతురాలు అవుతారు, మీకు అదృష్టం కలిసొస్తుంది మాయమాటలు చెప్పి 26 గ్రాముల బంగారాన్ని దోచుకెళ్ళిపోయారు. సేమ్ మీకు గుర్తుందో లేదో, మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఇంద్ర' సినిమాలో సీన్ రిపీట్ మనకి మీకు 'ఇంద్ర' సినిమాలో ఒక సీన్ ఉంటుంది. సేమ్ అదే సీన్‌ని తలపించేలా ఒక దుర్ఘటన జరిగింది. ఆ 'ఇంద్ర' సినిమాలో చూడండి, ఏవిఎస్ ఫ్యామిలీ కాశీ వెళ్తే మీది తెనాలి, మాది తెనాలి అని తీసుకొని మొత్తం అతని దగ్గరున్న బంగారం తీసేసుకొని దొంగ బంగారాన్ని అప్పచెప్పి ఎలా పారిపోతారో, సేమ్ అదే ఇన్సిడెంట్ ఇప్పుడు చిత్తూరు జిల్లాలో జరిగింది. పోలీసులు కూడా చాలా మంది చెప్తున్నారు. మీకెప్పుడైనా అనుమానం ఉన్నా, ఎవరైనా వ్యక్తులు దొంగలుగా అనిపించినా 112 గాని, 100 గాని డయల్ చేయండి అని క్లియర్ కట్‌గా చెప్పేస్తున్నారు. కానీ ఈ పూజలు, మాయమాటలు, హోమాలు, యజ్ఞాలు, ఈ జాతకాల పేరు నెక్స్ట్ ఏదో భయపెట్టేసి అదునుగా క్యాష్ చేసుకుంటున్నారు కొంతమంది వ్యక్తులు. కొంచెం అలాంటి వాటి ప్రలోభాలు మాత్రం పడకండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈవిడకి అనారోగ్యం సరిగ్గా బాలేదు. హెల్త్ బాలేదు. అదే అదునుగా చూసుకున్న దొంగలు ఆ ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసి మొత్తాన్ని బురిడి కొట్టించి మొత్తం బంగారం ఎత్తుకెళ్ళిపోయారు. సో, తను మోసపోయానని గుర్తించిన అనంతరం ఆవిడ పో పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేయడం జరిగింది. ఏం జరుగుతుంది? ఎటుపోతుంది రాష్ట్రం? ఏ దిశలో ఉన్నాం? మనం 21st సెంచరీలో ఉన్నాం. ఓ పక్క ప్రపంచం అంతా దూసుకొని వెళ్తుంటే మనం ఏంటి పిచ్చి సెంటిమెంట్‌లు ఇక్కడ ఉండిపోయాం. ఎప్పుడైనా సరే మనకి అడ్డు తొలుగుతూనే వెలుగొస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏదైనా మన కష్టం మంచైనా చెడైనా మనం నమ్ముకున్న దైవం మనల్ని నిలబెడుతూను, కాపాడుతుంది. ఇది మాత్రం ప్రతి ఒక్కరు నమ్మితే ఇలాంటి ఘటనలకి మోసపోకుండా ఉంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు తినకున్న ఈ వ్యాధిని అవతలోడు క్యాష్ చేసుకొని పాపం బురిడి కొట్టించి పారిపోయారు. పోలీసులారా మీకు చెప్తున్నాను, ఇలాంటి వారిని ఉక్కుపాదం మోపండి. కఠినంగా అంటే కఠిన శిక్ష వెన్నెల ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోండి. ఇలా ఒంటరి మహిళల్ని టార్గెట్ చేసి చేస్తున్నారే, సుఖంగా ఉండాలనుకుంటున్నారా? సుఖంగా ఉంటారని అనుకుంటున్నారా? దేవుడు క్షమించలేని వ్యక్తిని కాలం అయితే క్షమించదు. ఇప్పుడు చూడండి, ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో, ముఖ్యంగా ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు. పోలీసులు కేసు నమోదు చేయండి, దర్యాప్తు చేయండి. ఎంతటి వాడినైనా సరే వదిలిపెట్టకండి. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.